ప్రియమైన స్నేహితులారా, ఈనాటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం. దేవుని యొక్క నీడలో, ఆయన కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా మరియు సురక్షితంగా ఉన్నారని, మరియు ఈ కార్యక్రమాల నుండి నేర్చుకుంటున్న విషయాలను మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఇక ఈనాటి పాఠంలో మనము హానోకుకు సంబంధించిన ఒక రసవత్తరమైన కథనాన్ని గూర్చి మరియు హానోకు నుండి నోవాహు వరకు గల వంశావళిని గూర్చి మరియు జలప్రలయానికి సంబంధించిన అనేక విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 6వ అధ్యాయము 3వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో మనము హానోకు అనే వ్యక్తి యొక్క ఉత్తేజకరమైన కథను గమనిస్తాం. గత పాఠంలో మనము కొంతమంది వ్యక్తులను గురించి తెలుసుకున్నాం. ఎరేదు మరణించడానికి ముందు అతడు హానోకు అనే కుమారుణ్ణి పొందాడు. ఇక ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. మెతూషెలను కనిన తర్వాత ఆపై హానోకు మరణించాడా అంటే లేదు, అతడు మరణించలేదు. వాస్తవానికి ఈ 5వ అధ్యాయము మరణాలతో నిండిన ఒక చీకటి అధ్యాయం. కానీ ఇక్కడ దానిలోని ప్రకాశవంతమైన స్థానం ఇదే. ఇక ఆదికాండము 5వ అధ్యాయము 22 నుండి 24 వచనాలను మనం గమనిద్దాం. హానోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ప్రియులారా, ఇది అత్యంత గమనించదగిన విషయాల్లో ఒకటి. అదేమిటంటే మరణము మధ్యలో నుండి ఒక మనిషి ఈ భూమి నుండి తొలగింపబడ్డాడు. హానోకు దేవునితో నడిచెను అని చెప్పబడింది. ఇది చాలా గమనించదగిన విషయం. కేవలము 2 వ్యక్తులు మాత్రమే దేవునితో నడిచారని చెప్పబడింది. తరువాతి అధ్యాయంలో నోవహు కూడా దేవునితో నడిచాడని మనం చూస్తాం. వారు జలప్రలయానికి పూర్వం జీవించిన ఈ 2 వ్యక్తులు వారు దేవునితో నడిచారు. పాత నిబంధనలో మరణించని 2 మనుషులు మాత్రమే ఉంటున్నారు. వారిలో ఒకరు హానోకు మరియు మరొకరు అనగా మనందరికీ తెలిసినటువంటి ఏలియా. జలప్రలయానికి ముందు ఉన్న కొద్ది మందిలో హానోకు ఒకడు. ఎవరి గురించి అయినా మనకు కొంత సమాచారం ఉంది అంటే అది హానోకును గురించి మాత్రమే. అతడు మరణించలేదని, దేవుడు అతన్ని తీసుకొని పోయాడని అనగా అతన్ని తర్జుమా లేదా అనువాదం చేశాడని మనకు చెప్పబడింది. తర్జుమా లేదా ట్రాన్స్లేషన్ అంటే ఏమిటి? ట్రాన్స్లేషన్ అంటే ఒక పదాన్ని ఒక భాష నుండి తీసుకొని దాని అర్థాన్ని మార్చకుండా మరొక భాషలోకి మార్చడం. హానోకు ఈ భూమి నుండి తొలగించబడ్డాడు. అతడు పరలోకానికి మార్పు చేయబడ్డాడు. ఒక ట్రాన్స్లేట్ చేయబడిన పదము అదే విధంగా అర్థం మారకుండా ఉండాలి అన్నట్లుగా అతడు కలిగి ఉన్న పాత శరీరాన్ని వదిలించుకోవలసి వచ్చింది. అతడు వేరే వ్యక్తిగా మారవలసి వచ్చింది. అయినా అతడు అదే వ్యక్తిగా ఉండవలసి వచ్చింది. హానోకు పరలోకానికి తీసుకొని పోబడ్డాడు అని అర్థం. హానోకు 65 సంవత్సరాలు బ్రతికి మెతూషెలను కనిన తర్వాత అతడు దేవునితో నడిచాడని మనం చదువుతాం. అతని జీవితంలో మొదటి 65 సంవత్సరాలు ఎలా ఉండేవో నాకు తెలియదు. అతడు మిగిలిన సాధారణ మనుషుల్లాగే ఉండేవాడని నేను భావిస్తున్నాను. ఇది చాలా నిర్లక్ష్యంగా వదిలివేయబడిన కాలం. ఇప్పుడు మనము నోవహు దినముల వైపు వెళ్తుంటున్నాం. కానీ ఆ చిన్న పిల్లవాడైన మెతూషెల పుట్టినప్పుడు హానోకు నడక మారిపోయింది. ఆ బాలుడు అతన్ని దేవుని వైపునకు త్రిప్పాడు. నా ప్రియ స్నేహితుడా, కొన్నిసార్లు దేవుడు ఒక బిడ్డను ఆ ఉద్దేశం కోసమే కుటుంబంలో ఉంచుతాడు. మరియు ఆ బిడ్డ
మిమ్మల్ని దేవుని దగ్గరకు తీసుకురాకపోతే మరి ఏది కూడా తీసుకుని రాదు. ఆ తర్వాత 300 సంవత్సరాలు అతడు దేవునితో నడిచాడు మరియు అతడు ఇతర పిల్లలను, కుమారులను, కుమార్తెలను కన్నాడు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. అంటే అతడు ఈ భూమిపై ఉన్న కాలము, కానీ అతడు మరణించలేదు. ఆ భాగము ఆపై హానోకు మరణించెను అని చెప్పదు, కానీ అది హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను అని మాత్రమే చెప్తుంది. దీన్ని వివరించడానికి నాకు తెలిసిన ఏకైక మార్గము, ఒక చిన్న అమ్మాయి సండే స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు తన తల్లికి వివరించిన విధంగానే ఉంటుందని నేను చెప్పగలను. ఆ చిన్న అమ్మాయి సండే స్కూల్ టీచరు మాకు హానోకు గురించి మరియు అతడు దేవునితో ఎలా నడిచాడో చెప్పారు అని తన తల్లితో చెప్పింది. అప్పుడు ఆమె తల్లి అన్నది, సరే హానోకు గురించి ఏమని చెప్పింది? అప్పుడు ఆ చిన్న అమ్మాయి దీన్ని ఇలా చెప్పింది, ప్రతిరోజు దేవుడు వచ్చి హానోకుతో, హానోకు నాతో నడవడానికి వస్తావా అని అనేవాడు. అప్పుడు హానోకు తన ఇంటి నుండి బయటికి వచ్చి గేటు వరకు వెళ్తాడు మరియు అతడు దేవునితో నడవడానికి వెళ్ళేవాడు. అతడు దాన్ని ఎంతగా ఆస్వాదించే స్థితికి వచ్చాడంటే ఇక ప్రతిరోజు తన ఇంటి గేటు వద్ద వేచి ఉండేవాడు. అప్పుడు దేవుడు వచ్చి, హానోకు పద కాసేపు నడవడానికి వెళ్దాం అనేవాడు. తర్వాత ఒకరోజు దేవుడు వచ్చి, హానోకు ఈరోజు కొంత ఎక్కువసేపు నడక నడుద్దాం, ఎందుకంటే నీతో చెప్పడానికి నా వద్ద చాలా విషయాలు ఉన్నాయి అన్నాడు. కాబట్టి వారు అలా నడుస్తూ నడుస్తూ చివరికి హానోకు అన్నాడు, అయ్యయ్యో సాయంత్రం అయింది ప్రభువా, చాలా ఆలస్యం అయిపోతుంది, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అని అన్నాడు. అయితే అప్పుడు దేవుడు అతనితో అన్నాడు, హానోకు నీ ఇంటి కంటే ఇప్పుడు నీవు నా ఇంటికి దగ్గరగా ఉన్నావు కాబట్టి నాతో మా ఇంటికి వచ్చేయి అని అన్నాడు. అందువలన హానోకు దేవునితో అటే దేవుని ఇంటికి వెళ్ళిపోయాడు అని ఆ చిన్న అమ్మాయి తన తల్లితో చెప్పింది. నా ప్రియ స్నేహితుడా, ఈ సంఘటనను దీనికంటే మెరుగ్గా ఎలా చెప్పగలనో నాకు తెలియదు. ఇక్కడ ఉన్నది సరిగ్గా అదే కథ. ప్రియులారా, ఆది కాండంలో ఉన్న గొప్ప సత్యాలన్నీ కూడా ఇక్కడ సందర్భోచితమైనవని నేను భావిస్తున్నాను. నా అభిప్రాయం ప్రకారము ఇది రాబోయే భవిష్యత్తు యొక్క వర్ణనగా, సంఘము ఎత్తబడుటకు అనగా ర్యాప్చర్కి సూచనగా ఉంది. జల ప్రళయము తీర్పుకు ముందు దేవుడు హానోకును ఈ భూమి నుండి తొలగిస్తున్నాడు. ఇది హానోకు నుండి నోవహు వరకు గల వంశావళిని మనము గమనిద్దాం. ఇక హానోకు నుండి నోవహు వరకు గల వంశావళిని మనం గమనిద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ప్రియులారా, మెతూషెల ఆదాము కంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఈ ఇద్దరు వ్యక్తులైన ఆదాము మరియు మెతూషెల సృష్టి మరియు జల ప్రళయము మధ్య ఉన్న ఖాళీని చాలా వరకు భర్తీ చేశారు. మన వంశావళి ప్రకారము మెతూషెల అను ఈ వ్యక్తి నోవహుకు సృష్టి నుండి ప్రతిదీ చెప్పి ఉండవచ్చు. మనకు ఇక్కడ ఇవ్వబడిన వంశావళిలో ఒక ఖాళీ ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. క్రొత్త నిబంధన ప్రారంభంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వంశావళి చాలామందిని వదిలివేస్తుందని మరియు ఉద్దేశపూర్వకంగా అలా చేస్తుందని మనకు తెలుసు. ఎందుకంటే దానిని 3 సమాన భాగాల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అందులో కొందరు వదిలివేయబడతారు, కానీ అది ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన విధానంలో కొనసాగుతుందని మీరు గమనించవచ్చు. ఈ వంశావళి ఖచ్చితమైనదని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక ఖాళీ ఉండవచ్చు. అది మానవుడు మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కాలము ఈ భూమిపై ఉన్నాడనే వాస్తవాన్ని వివరించగలదు. ఇది నేను మాట్లాడడానికి ఇష్టపడని విషయము, ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన విషయం. ఇక్కడ లేఖనము స్పష్టంగా మనకు దేనిని చెప్పలేదు, వివరించలేదు. ఎందుకు చెప్పలేదంటే దానిని గూర్చి నొక్కి చెప్పాలనే ఆసక్తిలో దేవుడు లేడు గనుక. ఆయన మనకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నది ఈ భూమిపై మానవ జాతి యొక్క మతపరమైన విమోచన సంబంధిత చరిత్రనే అని మనం గుర్తుంచుకోవాలి.
ఇక మెతుషెల అనే పేరుకు పంపబడడం అని అర్థం. ఇతరులు అంటే అతడు చనిపోయినప్పుడు అది పంపబడుతుంది అని నమ్ముతారు. ఏది పంపబడుతుంది అనే ప్రశ్నకు సమాధానము జల ప్రళయము పంపబడుతుంది. మెతుషెల బ్రతికి ఉన్నంత కాలము జల ప్రళయము రాదు. చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పితరుల వంశావళి యొక్క కాలక్రమం ప్రకారము మెతుషెల మరణించిన సంవత్సరమే జల ప్రళయము వచ్చిన సంవత్సరం. అది ఈ అధ్యాయం చివరిలో చూపబడింది. అతడు చనిపోయినప్పుడు అది పంపబడుతుంది. అది అతని పేరు యొక్క అర్థం. ప్రియులారా, మెతుషెల ఎందుకు అందరికంటే ఎక్కువ కాలం బ్రతికాడు? మానవాళికి దేవుడు సహనం గలవాడని మరియు కరుణామయుడని తెలియజేయడానికి అతన్ని ఇక్కడ ఉంచాడు. దేవుడు మీకోసం కూడా వేచి ఉంటాడు. నా ప్రియ స్నేహితుడా, మీ జీవిత పర్యంతం వరకు ఆయన నీ కోసం వేచి ఉంటాడు. పేతురు భక్తుడు తాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన దేవుని దీర్ఘశాంతాన్ని గురించి ఇలా మాట్లాడతాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ప్రియులారా, మనం ఈ అధ్యాయం యొక్క మిగిలిన భాగం గుండా కొనసాగుతున్నప్పుడు ప్రతి వ్యక్తిని పేర్కొని ఆపై అతని మరణాన్ని పేర్కొనడం మనం చూస్తాం. ఇక ఆదికాండము 5వ అధ్యాయము 31, 32 వచనాలను మనం గమనిద్దాం. లెమెకు దినములన్నీయు 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. ప్రపంచంలో బాగా ప్రచారంలో చలామణిలో ఉన్న ఒక సిద్ధాంతం మానవులు గుడ్డిగా అంగీకరించేది. మరియు నా దృష్టిలో అన్ని విధాలైన తత్వశాస్త్రాల యొక్క తీర్మానం కూడా ఏమిటంటే మానవ స్వభావం స్వాభావికంగా మరియు సహజంగా మంచిదని మరియు దానిని మెరుగుపరచవచ్చు అనేది విస్తృతంగా నమ్మబడుతుంది. నేడు ప్రపంచమంతటా విస్తరించి ఉన్న మొత్తం కార్యక్రమం ఏమిటంటే మనము కేవలము మనిషి చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులను మరియు అతని వంశ పారంపర్యతను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తే చాలు అతన్ని నిజంగా మెరుగుపరచవచ్చు అని నమ్మించడమే. ఈ కమ్యూనిజం మరియు సోషలిజం మనిషిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయి. అర్మీనియిజం మనిషి తన రక్షణ విషయంలో తనకు తాను సహకరించుకోగలడు అని నేర్పిస్తుంది. మోడర్నిజం లేదా ఆధునికవాదము మనిషి తనను తాను రక్షించుకోగలడని చెప్తున్నది. మరొక మాటలో చెప్పాలంటే వీరి దృష్టిలో రక్షణ అనేది ఒక విధమైన స్వయంగా నీకు నీవుగా చేసుకోగల ఒక కిట్ను దేవుడే మీకు ఇస్తాడు అన్నట్లుగా ఉంటుంది. కొన్ని వక్ర బోధనలు చేసే సంఘాలు మానవ స్వభావం పూర్తిగా మంచిది మరియు పాపం అనేది లేనే లేదు అని మనతో చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ ఇలాగుంటే మరి మనిషి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు మనిషి పూర్తిగా చెడ్డవాడు, పూర్తిగా దుష్టుడు అని చెప్తున్నాడు. అదే మన అందరిలోని స్థితి. రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడినట్లుగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వాక్యం మనలను గురించి వేసినటువంటి అంచనా ఇదే. మీరు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తే ఇతరులు మనకిచ్చే దానికంటే జీవితం గురించి అది మీకు మరింత నిజమైన అవగాహనను ఇస్తుంది. ఇది మానవ జాతి మరియు మనం ఇప్పుడు ఒక దైవిక రేఖను అనుసరిస్తున్నాం. అది ఎక్కడికి దారితీస్తుందంటే ఇది అనగా ఈ వంశావళి ఈ భూమిపై ఒక సహస్రాబ్దానికి అనగా 1000 ఏండ్లకు దారితీస్తుందా? వారు ఎలిసియన్ ప్రాంతాలకు అనగా గ్రీకు పురాణాల్లో చెప్పబడిన ఆ చివరి విశ్రాంతితో కూడిన పరదేశు లాంటి ప్రాంతానికి వచ్చి ఒక ఆదర్శ రాజ్యాన్ని స్థాపిస్తారా? లేదు. తర్వాతి అధ్యాయమే దేవుని నుండి ఒక గొప్ప తీర్పుగా జల ప్రళయము భూమిపైకి వచ్చిందని మనకు చెప్తుంది. ఇక మనము 6వ అధ్యాయంలోకి వస్తున్నాము. వాస్తవానికి ముఖ్యంగా ఈ అధ్యాయంలో జల ప్రళయానికి గల కారణాన్ని గురించి
జల ప్రళయం యొక్క తీర్పు నుండి దేవుని విమోచనను గూర్చి, నోవహుకు పెద్ద ఓడను నిర్మించడానికి దేవుడిచ్చిన సూచనలను గూర్చి, మరియు ఆ పెద్ద ఓడలోని ప్రయాణికులను గురించి గమనిస్తాం. ఇక ఈ సందేశంలో జల ప్రళయంకు సంబంధించిన కారణాన్ని తెలుసుకుంటాం. ముఖ్యంగా 6వ అధ్యాయంలో మనము జల ప్రళయాన్ని మాత్రమే కాకుండా జల ప్రళయ రూపంలో వచ్చిన తీర్పుకు గల కారణాన్ని కూడా చూస్తాం. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం గమనిద్దాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ప్రియులారా, ఈ వచనంలో దేవుని కుమారులు మరియు నరుల కుమార్తెలు అనే విషయము అంతం లేని చర్చను కలిగించింది. ఇక్కడ చెప్పబడిన దేవుని కుమారులు అంటే దేవదూతలే అని భావించే మంచివారు చాలామందియే ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా నేను దాన్ని అస్సలు అంగీకరించలేను. నాకు తెలిసిన బోధన చేసిన చాలామంది అధ్యాపకులు దేవుని కుమారులు దేవదూతలని నేర్పారు. మరి ఈ పద్ధతిని చాలామంది నేటి ఆధునిక వ్యాఖ్యాతలు కూడా ఈ విధంగానే తీసుకుంటారని కూడా నేను గుర్తించాను. అయినప్పటికీ నేను ఆ దృష్టికోణాన్ని అంగీకరించలేను. ఎందుకంటే ఇవి మంచి దేవదూతలు అయితే వారు ఈ పాపాన్ని చేయరు. మరియు చెడు దేవదూతలు ఎప్పుడు దేవుని కుమారులుగా నియమించబడరు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు మనుషులు. వారేమి అసంబద్ధమైన వారేమి కాదు. వీరు నెఫీలీలుగా పిలువబడే రాక్షసులుగా చాలామంది ఎందుకు ఊహిస్తారో నాకు తెలియదు. మనము మున్ముందు 4వ వచనానికి వచ్చినప్పుడు దీన్ని మరింత జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. నోవహు 120 సంవత్సరాలు ప్రకటించడం చేశాడని మరియు ఆ సమయంలో దేవుని ఆత్మ మనుషులతో వాదిస్తూ ఉన్నాడని మనము నమ్ముతున్నాం. నోవహు దినాల్లో దేవుని ఆత్మ మనుషులతో వాదిస్తూ వారిని దేవుని వైపు తీసుకురావడానికి ఎంతగా ప్రకటించినప్పటికీ వారు తిరగలేదు అని పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 మరియు 19 వచనాల్లో ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ప్రియులారా, పేతురు రాసినప్పుడు ఈ ఆత్మలు చెరసాల్లో ఉన్నాయి, కానీ వాటికి నోవహు దినములలోనే ప్రకటన చేయబడ్డాయి. అయితే ఇది మనకు ఎలా తెలుసు? దానికి సమాధానంను తదుపరి వచనమైన 20వ వచనం ఇలా తెలియజేస్తుంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇంతకీ వారు ఎప్పుడు అవిధేయత చూపారు? నోవహు దినములలో దేవుడు దీర్ఘశాంతము కలిగిన ఆ 120 సంవత్సరాల సమయంలోనే వారు అవిధేయత చూపారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్నటువంటి సందేశం ద్వారా మనం అనేక లోతైన సత్యాలను తెలుసుకున్నాం. హానోకు ఒక అద్భుతమైన వ్యక్తిగా, దేవునితో నడిచిన గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా చూశాం. అతని ఆధ్యాత్మిక జీవితము ఒక ప్రత్యేకమైన విధంగా గడిచిపోయింది. అతడు అనుదినము దేవునితో నడుస్తూ దేవునితో నిత్య సహవాసం చేయడానికి కొనుక్కోబడ్డాడు. అదేవిధంగా మెతుషెల దీర్ఘాయుషు ద్వారా దేవుడు ఎంతటి దీర్ఘశాంతుడో మనము గ్రహిస్తాం. మానవుడు రక్షణ పొందడానికి దేవుడు ఎంతో సహనముతో దీర్ఘశాంతముతో కనిపెట్టుకుని ఉన్నాడు. అనేక సార్లు మానవులందరూ మంచివారే అనే భ్రమలో జీవిస్తూ ఉంటారు. వారు మానవ స్వభావం స్వాభావికంగా మరియు సహజంగా మంచిదని మరియు దానిని మెరుగుపరచవచ్చు అని భావిస్తుంటారు. మనిషి చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులను మరియు అతని వంశపారంపర్యతను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తే చాలు అతన్ని మనము నిజంగా మెరుగుపరచవచ్చు అని నమ్మించడానికి నేడు అనేక సిద్ధాంతాలు, బోధలు
ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము గొప్ప సత్యాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అదేమిటంటే మానవుడు జన్మపాపి, కర్మపాపి, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయనను రక్షకునిగా స్వీకరించిన వారు మాత్రమే తమ జీవితాలను బాగు చేసుకోగలరు, మెరుగుపరుచుకోగలరు. అటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదైన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ దినము మా దృష్టికి తీసుకుని వచ్చిన ప్రతి శ్రేష్టమైన సత్యానికే నీకు వందనాలు. హానోకు అనునిత్యము ప్రతిరోజు నీతో నడుస్తూ, నీతో సహవాసం చేస్తూ ప్రభువా నీతో ఎంతో ఆనందించి ఉంటున్నాడు. మేము కూడా ప్రతిరోజు మీతో నడవడానికి తగిన సహాయం దయచేయండి. ప్రభువా, మెతుషెల వయస్సు ఎంతటితో అలాగే మీరు మా జీవితాల్లో ఎంతో దీర్ఘశాంతము కలిగిన దేవునిగా, ఎంతో నమ్మదగిన దేవునిగా, మా రక్షణ కొరకు కనిపెడుతున్న దేవునిగా ఉంటున్నందుకు నీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ఎంతోమంది ఇంకా రక్షణను వాయిదా వేస్తూ, నీవిస్తున్న అవకాశాన్ని వాయిదా వేస్తూ ఉండవచ్చు. ప్రభువా, నీ దీర్ఘశాంతాన్ని వారు అర్థం చేసుకోవడానికి తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, ఈ దినము నాయన మేమందరం కూడా పాపులమనే సత్యాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. మేము మంచివారం కాదు నాయన. ఈ లోకంలో మానవుడు మేము మంచివారమే, కొంత మెరుగుపరుచుకుంటే చాలు, మాలో మంచి ఎంతో ఉంది అంటూ భ్రమలో ఉంటున్నారు. కానీ మేము జన్మ పాపులము, కర్మ పాపులము. ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి ఈ సత్యాన్ని గుర్తించడానికి మీరు తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, మేము ఉన్న పలంగా ఉన్న పాటున నీ యొద్దకు వచ్చి మా పాప స్థితిని ఒప్పుకొని ప్రభువా నీ రక్తంలో కడుక్కొని నీతో సహవాసం పొందుకోవడానికి తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప శ్రేష్టమైన అద్భుతమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మెతుషెల అనే పేరుకు అర్థం ఏమిటి? మెతుషెల అనే పేరుకు అర్థం ఏమిటి? 1. పంపబడడం. 2. జల ప్రవాహం. 3. దేవుని తీర్పు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఇందలి సత్యాలు మీ హృదయాలను తాకాయని నమ్ముతున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి లేక మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మీకేమైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాము. మీ ఫోన్ కాల్ కోసం ఎల్లవేళలా మేము వేచి ఉంటాము. సత్యవంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.